టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్కి కింది నెంబర్ను సంప్రదించండి. ఫుడ్ జిహాద్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. అసలు ఫుడ్ జిహాద్ అంటే ఏంటి? ఆ ఒక్క సంస్థ చేసిన తప్పు వల్ల టోటల్ ఎలక్ట్రానిక్ మీడియాని, డిజిటల్ మీడియాని తప్పుపడుతున్నారు జనాలు. సో ఆ చేసిన తప్పేంటి? పావులాకి ₹10 దిగజారిపోయే జర్నలిస్టులు ఉన్నారు అని ఒక ముద్ర పడిపోతుంది. అతను ఒక భక్తుడు. ఆ భక్తుడి చేతికి మైక్ ఎందుకు పోయింది? నీ ఆధార్ కార్డ్ చూపెట్టి ఒకసారి. ఇంకా కొంచెం దిమాగ్ ఉందా? ముస్లిం అయ్యేసరికి నక్సలైట్, ముస్లిం అనేసరికి మావోయిస్ట్, ముస్లిం అనేసరికి టెర్రరిస్ట్. మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? తింటావా సత్తవా, తింటావా సత్తవా అంటే ఎవడైనా కాబలేదు. నిజాలని బయట పెట్టే జర్నలిస్ట్ కదా. పో పాల ఫ్యాక్టరీలకు వెళ్ళు, పాల ప్యాకెట్ల కాడికి వెళ్ళు, కోళ్ళ ఫారాలకు వెళ్ళు. ఎంతమంది చిన్న పిల్లలు తొందరగా వాళ్ళ ఏజ్లలో మెచ్యూర్ అవుతున్నారు. దేనివల్ల? కల్తీ. వాటి మీద ఫైట్ చేయి. ఇలాంటి ఛానల్స్ ని రిపోర్ట్ కొట్టి 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 బ్లాక్ చేసి పడేయాలి. అసలు హిందూ ముస్లిం అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? హ్యూమన్ ఈజ్ ఏ హ్యూమన్. అట్లా ఆలోచించండి. అది సాధ కాదు. థమ్స్అప్ తాగితే బొక్కలే కరిగిపోతున్నాయి అంటున్నారు. అలాంటి వాటి మీద రావు మీకు నోరు. టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసే తప్పు అందగంట ఎవరికి తెలుస్తుంది చెప్పనా? చిరు వ్యాపారస్తులు. ఈ రోజు నేను ఒక ₹100 తీసుకెళ్తేనే నా కుటుంబం తింటది, ఈ రోజు నేను ఒక ₹100 తీసుకెళ్తేనే నా ఫ్యామిలీకి గడుస్తుంది, నా బిడ్డ నా కోసం అక్కడ ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటది, నేను ఏమైనా తీసుకొని వస్తున్నా అని. ఆ టెన్షన్స్ ఉన్న వాళ్ళకి ఈ టెన్షన్ ఉంటది. ఎప్పటికైనా మా టచ్ స్టూడియోస్ ఇలాంటి చిరు వ్యాపారస్తుల కోసం అండగా నిలుస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో ఈ రోజు మన తెలంగాణ ముచ్చట్లో భాగంగా మనం ఈరోజు మాట్లాడాల్సి వస్తే గనక చాలా దారుణం. మన తెలంగాణలో లేదు అంటే ఉమ్మడి రాష్ట్రాలలో చూసుకుంటే గనక ఒకటే టాపిక్ మీద చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు ఎందుకు ఈ డిజిటల్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, కొన్ని ఛానల్స్ కొన్నిటిని చిన్న చిన్న వ్యవస్థల్ని టార్గెట్ చేసి మరీ దారుణంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ కోవకు చెందిందే ఇప్పుడు తెలంగాణలో మన ఇన్స్టాలో కానీ, సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ చూసుకున్నా బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఒకటి ఫుడ్ జిహాద్. ఫుడ్ జిహాద్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. అసలు ఫుడ్ జిహాద్ అంటే ఏంటి? అసలు ఫుడ్ జిహాద్ని ఎవరు చేస్తున్నారు? అసలు నిజంగా ఫుడ్ జిహాద్ అనేది ఉంటుందా లేదా? లేదు, కావాలని కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి, కొంతమంది కమ్యూనిటీస్ని టార్గెట్ చేసి ఒక వ్యాపారం ఇంకో చోట నడుపుకోకూడదు, ఒక గుడి ముందు ఇంకో మతస్థులు అమ్ముకోకూడదు అనే ఒక సంస్థ, ఒక వ్యవస్థ ఎందుకు ఇంత దిగజారిపోతుంది అనేది చూసుకుంటే గనక ఈ రోజు ఈ టాపిక్ నాకు మాట్లాడాలి అని ఎందుకు అనిపించింది అంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి సోషల్ మీడియాలో అన్ని ఛానల్స్లో చూసుకున్నా ఒక ట్రెండింగ్ టాపిక్ బాగా వినపడుతుంది. ఏంటంటే మనకి కోవా బన్. ఈ కోవా బన్ అమ్ముకునే వ్యాపారస్తుల మీద సోషల్ మీడియాలో ఒక సంస్థ, కేవలం ఒకటే సంస్థ, ఆ ఒక్క సంస్థ చేసిన తప్పు వల్ల టోటల్ ఎలక్ట్రానిక్ మీడియాని, డిజిటల్ మీడియాని తప్పుపడుతున్నారు జనాలు. సో ఆ చేసిన తప్పేంటి? అసలు ఎవరు చేసిన మిస్టేక్ వల్ల మిగిలిన మనలాంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు? ఆఖరికి ఎంత దారుణంగా దిగజారిందంటే, ఒక వ్యక్తి చేసిన మిస్టేక్ వల్ల పావులాకి ₹10 దిగజారిపోయే జర్నలిస్టులు ఉన్నారు అని ఒక ముద్ర పడిపోతుంది. అసలు చూద్దాం, మీకు ఒక వీడియో చూపెడతా. ఆల్మోస్ట్ మీరందరూ చూసే ఉంటారు ఆ వీడియోని. మీరు యూట్యూబ్లో ఎప్పుడైనా సరే ఒక యూట్యూబ్ ఆన్ చేసి ఫుడ్ జిహాద్ అని కొడితే ఫస్ట్ వచ్చేది అదే. చూడండి, ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫీడ్లో కూడా కనపడేది కోవా బన్. అసలు ఈ కోవా బన్ ఇవ్వండి, ఆఖరికి పెద్ద జర్నలిస్టులు కూడా కోవా బన్ ఇష్యూ మీద. సో వీళ్ళెవరు కూడా కోవా బన్ తిట్టట్లేదు. ఒక చిరు వ్యాపారస్తుల మీద ఎందుకు ఇంత టార్గెట్ చేయాల్సి వచ్చింది? అసలు ఈ టార్గెట్ చేసిన వ్యక్తి కాన్సెప్ట్ ఏంటి అనేది చూసుకుంటే గనక, కోవా బన్ ఇష్యూ ఇన్ మేడారం. మళ్ళీ దీనికి పునాది వేసింది ఎక్కడో కాదు, ఎంతో మంది చిరు వ్యాపారస్తులకి ఒక ప్లాట్ఫామ్ అయినటువంటి మేడారం జాతరలో ఈ ఫుడ్ జిహాద్ అనే ఒక వ్యవస్థకి పునాది లేపేలా క్రియేట్ చేశారు. ఫుడ్ జిహాద్ చేయడానికి అక్కడికి ఎవరూ రాలేదు, జస్ట్ పాపం చిరు వ్యాపారస్తులు. మీరు ఇప్పుడు పూర్తి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉందంటే. అసలు
అసలు క్యాండిడేట్ ని మీకు నేను చూపెడతా, అసలు వీడియోస్. రంజిత్ అంట సంథింగ్, ఒక జర్నలిస్ట్. ఆ జర్నలిస్ట్ చేసిన మిస్టేక్ కి చూడండి ఎగ్జాంపుల్. ఇతను పేరు వలి. మేడారం జాతర కోవబన్ ఇష్యూ. ఆయన అమ్ముతున్న ఆ కోవబన్లో నిజంగా ఏమైనా క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయో, లేకపోతే అది అన్న ఇక్కడ మీ ఇక్కడ కొన్ని ఇతను కావచ్చు, something అట్లాంటివి కూడా ఛానల్ నేమ్ వచ్చేసి తేజస్విని న్యూస్ అంట. అసలు ఇక దానంత అధ్వానం ఏది లేదు. ఇక వాడి పని ఏం లేదు, చిన్న వ్యాపారస్తుల కాడికి పోవడం, నువ్వేంది, నీ కథ ఏంది, నువ్వేంది, డిమాండ్ బెదిరించడమే, రిక్వెస్ట్ లేదు. ఒక లోగో చేతిలో ఉంటే ఎంతకైనా బెదిరిస్తావా నువ్వు? ఒక చిరు వ్యాపారస్తుని అసలు వీడెవడు? జర్నలిస్టా? ఎగ్జాంపుల్ తను జర్నలిస్ట్ అనుకోవడానికి కూడా లేదు. ఇతని చేతిలోకి మైక్ వెళ్ళడం అనేది నువ్వు చేసిన పెద్ద మిస్టేక్. అతను ఒక భక్తుడు, ఆ భక్తుడి చేతికి మైక్ ఎందుకు పోయింది చూడండి ఈ వీడియోలో. భక్తి మార్గంలో ఉచ్చు అంట. మీకు కొన్ని వీడియోస్ చూపెడతా. దాంట్లో ఇతను జడ్జిమెంట్ ఎలా చేసేసాడంటే, రంజిత్ అనే వ్యక్తి పాపం అతను చేసిన నేరం ఏంటో కూడా తెలియదు. చూడండి ఇప్పుడు. ఇప్పుడే ఇతరని చెప్పినావు అన్న. ఇదంతా వద్దు, నీ ఆధార్ కార్డ్ చూపెట్టు ఒకసారి. నీకు కొంచెం దిమాగ్ ఉందా? నువ్వు జర్నలిస్టే కాదంటే నీకు ఎందుకు చూపెట్టాలి వాడు? నువ్వు జర్నలిస్టా? అసలు ఈమెవరు? ఈ క్యాండిడేట్ ఎవరు? జర్నలిస్టా? జర్నలిస్టు కాదు. పోనీ నీకేమైనా అక్కడ హక్కు ఉందా? తన ఐడెంటిటీ అడగడానికి నీకే హక్కు ఉంది? ఎవడైనా బిజినెస్ చేసుకుంటాడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎందుకు క్రెడిట్ కార్డు కూడా అడగకపోయినావు? క్రెడిట్ కార్డు కూడా అడిగితే బాగుండేది కదా. క్రెడిట్ కార్డు కూడా అడిగి నీకు కావాల్సిన సరదాలు తీర్చుకోపోయినావు. క్రెడిట్ కార్డు డబ్బులు ఉన్నవి కూడా కనుక్కొని వాడితో పట్టుకో, అయిపోయింది. ఎందుకు మరి అంత అధ్వానం? పాపం అతను చిన్న వ్యాపారం. అతను పుట్టడం, ముస్లిం పుట్టడం మీ దృష్టిలో తప్పైపోయింది. చూపెడతా ఒకటైతే, ఒక ఇక్కడ అది సేమ్ నేను అడిగిన పాయింట్సే అందరు అడుగుతున్నారు. ఇప్పుడు నీ పేరేం పేరే అని అడిగినావు, వలి అయినా అది సంగతి. అంటే వలి అయితే ఇక అది సంగతేనా? నువ్వు అనుకుందేనా? ఇక నువ్వేమనుకున్నావు? ముస్లిం అయ్యేసరికి నక్సలైట్, ముస్లిం అనేసరికి మావోయిస్టు, ముస్లిం అనేసరికి టెర్రరిస్టు. సో ముస్లింగా పుట్టడం వాళ్ళు చేసిన తప్ప? అసలు ఇక్కడ ఆయన చేసిన తప్పేంటి? వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కోసం ఈ కోవబన్ అమ్మడం తప్ప, లేదా మేడారం జాతరలో వచ్చి ఒక ముస్లిం బిజినెస్ చేసుకోవడం తప్ప, లేదా ఆయన ఒక ముస్లిం కావడం తప్ప? నువ్వు దేన్ని తప్పని చూస్తున్నావు? పోనీ ఈయనొక్కడే కాదు, ప్రపంచంలో ఈయనొక్కడే కోవబన్ అమ్ముకోవట్లేదు. కోవబన్ ఈయనొక్కడే అమ్ముకొని ఈయనొక్కడే జీవితాన్ని సాగదీయట్లేదు. 100 మంది ఈ కోవబన్ బిజినెస్ మీద, కొన్ని 1000 మంది కోవబన్ బిజినెస్ మీద, ఈ కోవబన్ ప్రొడక్షన్ మీద బతుకుతున్నారు. తనకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో తనకి పిల్లలు ఉన్నారు, తన ఇంట్లో కూడా తింటారు. ఇప్పుడు చూడండి, ముస్లిం కదా అన్న. ఇప్పుడు ఇగో ఇంతసేపు ఆపితే పోలీసు వాళ్ళే ఇక్కడికి వస్తారు, కొంచెం జరగండి అని. అర్థమైందా? మనం ఇట్లే ఉంటే టెన్షన్ ఎందుకు తీసుకుంటామండి మీరు నన్ను? ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ చూడాలంటే. అసలు ఎంత దారుణంగా చేశారంటే, అవసరం లేని చోట కూడా తనని ఇబ్బంది పెట్టారు. అవసరం లేని చోట తనొక్కనే కాదు, బొచ్చడు మందిని ఇలా. ఒరిజినల్ వీడియోస్ అని కొడదాం. ఇవన్నీ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇదే టాపిక్ అయ్యేసరికి చాలా మంది మనలాంటి జర్నలిస్టులు అతనికి న్యాయం జరగాలని పోరాడుతున్నారు. ఓకే, హ్యాపీ, పోరాడడం తప్పులేదు. కాకపోతే తనకి జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? తనకి పోయిన పరువుని ఎవరు భర్తీ చేయాలి? తనకి పోయిన పరువు, తన బిజినెస్ జరిగిద్దా జరగదా? 100 మంది అతన్ని టార్గెట్ చేసి ఇప్పుడు తినేసి ఇక్కడ వెళ్ళిపోతారు. ఆ పిల్లగాడి ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. సరే బాధ్యత ఎవడు? నువ్వు వెళ్ళిపోతావు, వాళ్ళు లక్షలు వాళ్ళు పెట్టాలా? ఎవరు ఇప్పుడు మరి? ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుందా? నువ్వెట్లా సర్టిఫికేట్ ఇస్తావు? ఏ ఆధారాలు ఉన్నాయి? అసలు నువ్వెవడివి బాయ్? నువ్వు కూడా ఏదో వ్యాపారం చేసుకుని ఉండేటోడివే. నువ్వు దాంట్లో ఏదో కల్తీ చేసుకుని ఉండేటోడివి. అసలు నువ్వెవడివి? నువ్వు ఫుడ్ పాయిజన్ అయితే ఇక్కడ చూడండి, మన స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇంత కూడా రావట్లేదు. కరెక్ట్ ఫ్యాక్ట్ చెప్పారు. ఏం ఫ్యాక్టరీ చెప్పారా?
నువ్వు అసలు మనిషివా లేకపోతే కంటెంట్ కోసం మరీ అంత దిగజారుతున్నావు. నీ పూర్తి వీడియోస్ కనుక చూసుకుంటే తనతో ఇందాకే నువ్వు మేడారం జాతర పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నావు, మళ్ళీ తనతోనే నువ్వు ఇది మాట్లాడిచ్చినావు. అంటే కంటెంట్ని నువ్వు ముందే ఫిక్స్ అయ్యి వచ్చినావు. ఈ కంటెంట్ చేయాలి, ఇగో నువ్వు ఇప్పుడు ఇది మాట్లాడని చెప్పి ఆమె పక్కకు తీసుకొని పోయి మాట్లాడిచ్చి ఇదంతా చేసినావు. అసలు 100 రూపాయలు కోవ రాదని ఎవడన్నాడు నీకు తెలుసా? ఇప్పుడు ఏదైతే వాళ్ళు నెల్లూరు వాస్తవ్యులు అంటున్నారో అటుపో, కోవబను హాఫ్ కేజీ వస్తుంది 100 రూపీస్కి. హాఫ్ కేజీ కోవబన్ వస్తుంది, నువ్వు 100 రూపాయలకి ఇంత రాదు అంటున్నావు. నీకు డబ్బు ఉందేమో, నువ్వు ఎవరైతే ఉన్నావు ఇప్పుడు ఆమె ఎవరు అంటుంది కదా, నీ పని ఏంది? పోతావు 100 మంది కాడ 100 డబ్బులు తీసుకుంటావు. సో నీకు 100 రూపాయలు నీకు బ్రాండెడ్ వస్తువులు కావాలేమో. చాలా మంది పేదవాళ్ళకి అదే అమృతం చాలా మంది వాళ్ళకి. ఇప్పుడు చాలా వరకు దొరకంది, చాలా మందికి దొరకంది, తక్కువలో దొరుకుతుందంటే పిల్లలైనా సరే పేరెంట్స్ అయినా కేజీలు తినమని ఇయ్యరు. జస్ట్ వాళ్ళ ఆకలి, వాళ్ళ కోరిక తీర్చడం కోసం ఏదో 100 రూపాయలు పెట్టి తీసుకొని పోతారు, 10 రూపాయలు పెట్టి కొనుక్కొని పోతారు. మరి నువ్వే వేలకు వేలు ఇయ్యరాదు వాళ్ళకి. Have you watched this video? చాలా అసలు ఎంత దారుణం అంటే Have you? అసలు ఈ వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే పాపం ఆ టైంలో ఎంత ఇబ్బంది పెట్టారంటే డైరెక్ట్ వాళ్ళ ఛానల్ ఓపెన్ చేద్దాం ఆగండి. ఇప్పుడు ఏదైతే తేజస్విని అని ఉందో, తేజస్విని కారమో తేజస్విని మీడియానో, చూడండి వీళ్ళ వీడియోస్ కనుక మీరు చూస్తే కోవబన్ను కోసమే ఉద్యమం చేసినట్టు ఉంటది వీళ్ళది మొత్తం. ఒక్కటి కాదు 2 కాదు. ఇవ్వండి కోవబన్ పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు, కోవబన్ పేరుతో జరుగుతున్న మోసం, కోవబన్ తయారీపై షాకింగ్ నిజాలు, కోవబన్ నిజాలు బయటపడ్డాయి, నిజమేది అబద్ధమేది, రాష్ట్ర సచివాలయం దగ్గర ఫుడ్ జిహాద్, భక్తి ఉంది కానీ సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఏమవుతావు ఒకటి తీపిచ్చినావు వీడియో. ఇప్పుడు ఎవరైతే ఇందాక ఒక టెండర్ లాగా ఇస్తున్నారు చూడండి, థమ్స్ అప్ బాటిల్ తీసుకోవాలన్నా ఒక 30 రూపాయలు ఎక్స్ట్రా, ఏమవుతావు ఒక వీడియో బాటిల్ తీసుకోవాలన్నా కూడా 100 రూపాయలు ఎక్స్ట్రా. ఇదే మనిషిని మళ్ళీ నువ్వు అక్కడికి తీసుకెళ్ళి తాగే వాటర్లు కూడా ఇక్కడ వదలలేవు, ఒక సిండికేట్ గా ఏర్పడి సో ఇదంతా కూడా చేశారు అని చాలా మంది బాధపడతా ఉన్నారు. ఇది నిజమేనా? నిజమే అండి. ఎక్కడ చూడు అసలు నువ్వు మేడారం జాతరకి ఎందుకు పోయినావు, ఏ కంటెంట్ కోసం పోయినావు, నీకే క్లారిటీ లేదు. ఒకసారేమో మేడారం జాతరని కవరేజ్ చేయడానికి వచ్చినా అని అన్నావు నువ్వే, ఒకసారేమో ఓన్లీ ఫుడ్ జిహాద్ మీద ఫైట్ చేయడానికే వచ్చినావు అన్నావు. నీకే క్లారిటీ లేదు ఏ కంటెంట్ మీద పోయినావు. అమాయకుడు కనపడ్డాడు, హిందూ దేవస్థానంలో ఒక ముస్లిం అమ్ముకోవడం ఏంది అని చెప్పి నీకు అనిపించింది, నువ్వు ఇక వాళ్ళ మీద పడ్డావు. దాని రియాక్షన్ ఏంది, యాక్షన్ కి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇదంతా చూసుకోవాలి. నీ వల్ల చాలా మీడియా జర్నలిస్టులు అందరికి కూడా చాలా నీలాంటి వ్యక్తుల వల్ల ఎంత సీన్ క్రియేట్ చేశారంటే పాపం అక్కడ కూర్చొని ధర్నా చేయడం. జాతర నీ చుట్టుపక్కల ఉన్న యూత్ కూడా ఎవరు కూడా ఏ రోజు అన్యాయాన్ని ఎదిరించిన వాళ్ళు కాదు. హడావిడి కావాలి అక్కడ. నువ్వు చిన్నగా అక్కడ నువ్వు ఫిడ్స్ వచ్చి కొట్టుకున్నా కానీ 100 మంది గ్యాదర్ అవుతారు. ఇప్పుడు నీ ఉద్యమం కోసం నీ వెనక 100 మంది నించోలే ఆడ, ఏదో జరుగుతుంది టైం పాస్కి వచ్చి చూద్దాం అనేటోళ్ళని నీ వెనకాల ఉన్నారు. వాళ్ళని చూసి నువ్వు దాన్ని ఏమంటారు చూసినావా, వాపుని చూసి బలుపు అనుకోవడం అంటే అదే నువ్వు చేసింది. అదే 100%. నా వెనక 100 మంది ఉన్నారు, నేను ఇప్పుడు ఏది ఆడినా ఆటే, నేను ఏది చెప్పినా నమ్ముతారు అని ఒక ఫీలింగ్ తో నువ్వు ఉన్నావు. సంతోష్ 100% జర్నలిస్ట్ సంతోష్. నువ్వు చేసింది అసలు నిన్ను జర్నలిస్ట్ అంటాం కూడా తప్పే. ఇది పెద్ద ఉద్యమమా? వాళ్ళ మీద పడి వాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం ఒక జర్నలిస్ట్ లక్షణాల? పడు బొచ్చడి స్కామ్లునే, వాటి గురించి ఎందుకు మాట్లాడు? ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు కోవబన్నా. నీకు కొంచెమైనా సిగ్గు సరం మానం మర్యాద ఉంటే అలాంటి వాడిని నువ్వు అంత ఇబ్బంది పెట్టవు. వాడికి కుటుంబం ఉంటది, అతనికి కూడా కుటుంబం ఉంటది. ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది, ఎంత ఇబ్బంది పడతారు. ఇంకొక వీడియో ఉంటది పాపం, చూస్తే ఇన్స్టాగ్రామ్ లో అసలు వాళ్ళకి చూడండి బలవంతంగా నువ్వు తినని తినిపించలేదు. జావేద్ ఎక్కడ స్లో పాయిజన్స్ ఎక్కడ అమ్ముతున్నారు చూపించు నాకు ఒకసారి. చూడండి ఇది చూడండి. అలా మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు జర్నలిస్టులు ఎందుకున్నారు, అసలు జర్నలిస్ట్ వ్యవస్థ ఈమె ఎవరు అసలు? చూడండి
మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? గాబర్ ఏముంది, చుట్టూరా 100 మంది గ్యాదర్ అయ్యి తిను వాడు నాలుగైదా తీవ్రవాద, ఆయన నాలుగైదా తీవ్రవాద పాపం, నాలుగైదా తీవ్రవాది లాగా 100 మంది ఫామ్ అయిపోయి 100 మంది గ్యాదర్ అయ్యి తింటావా సత్తవా అంటే ఎవడైనా గాబర్ అవుతాడు. నేనైనా గాబర్ అవుతా. ఇన్ని వీడియోస్ చేసిన నేనైనా రేపు పొద్దున 100 మంది ముందు పోయి మైక్ పెట్టాలంటే గాబర్ అవుతా. తింటాడు కదా. టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు అందగత్త కదా? ముందుండేసరికి టెన్షన్ పడుతున్నావు. ఒక అందగత్త ఉంది కదా ముందే, ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతుండు పాపం పిల్లగాడు. అరే పాపం చెమటలు వస్తున్నాయి ఒక పక్క, చుట్టూరా కొన్ని 100 మంది. నువ్వు ఒక నక్సలైట్ లాగా, ఒక తీవ్రవాది లాగా అతన్ని నువ్వు ట్రీట్ చేస్తుంటే టెన్షన్ పడకుండా ఏం చేస్తాడు? ఆ టెన్షన్ ఎవరికి తెలుస్తుంది చెప్పనా? చిరు వ్యాపారస్తులు. ఈ రోజు నేను ఒక 100 రూపాయలు తీసుకెళ్తేనే నా కుటుంబం తింటది, ఈ రోజు నేను ఒక 100 రూపాయలు తీసుకెళ్తేనే నా ఫ్యామిలీకి గడుస్తుంది, ఈ రోజు నేను ఒక 100 రూపాయలు సంపాదించి తీసుకెళ్తేనే నా కుటుంబానికి రేపు పొద్దున నా అప్పులు తీరుతాయి, రేపు పొద్దున రెండు ముద్దలు అన్నం తినేస్తారు, నా బిడ్డ నా కోసం ఎదురు చూస్తుంది ఒక బొమ్మ కొనకరమ్మని, నా బిడ్డ నా కోసం అక్కడ ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటది నేను ఏమైనా తీసుకొని వస్తున్నా అని. ఆ టెన్షన్స్ ఉన్న వాళ్ళకి ఈ టెన్షన్ ఉంటది. నువ్వు పెట్టింది ఏంది? అతని జీవనాధారం ఉందో, ఆయన పొట్ట కూటి మీద ఏదైతే ఉందో అది మీరు 100% కొట్టారు. రేపొద్దున ఈ వీడియోస్ అన్ని వైరల్ అయ్యాయి. రేపొద్దున ఆయన ఎక్కడైనా బిజినెస్ పెట్టుకుంటాడు, మేడారం కాదు, సొంత ఊర్లోనే పెట్టుకుంటాడు, లేదంటే ఎక్కడో పెట్టుకుంటాడు. ఎవడు దానికి? వీడియోలో చూసింది నిన్నే కదా అని అంటే ఎవడు దానికి రెస్పాన్సిబిలిటీ? పొద్దున వాళ్ళ పిల్లల్ని మీ నాన్న ఇంత కల్తీ అమ్ముతాడంట కదా, అది వాస్తవమేనా అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? చాలా రాంగ్ అది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా ఎంత మెత్తగా అయిపోయింది అంతా. ఈ పిల్లలు చిన్న పిల్లలు ఇయ్యలేడు. నేను వీడియో చూపిస్తా. అసలు అది కల్తీ అని చెప్పి నువ్వు ఎట్లా డాక్యుమెంటేషన్ ఇస్తావు? నీ కాడ ఏ రుజువు ఉంది? నువ్వు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తున్నావు? ఇది కల్తీ, దీనివల్ల నువ్వు నష్టపోతున్నావు, దీనివల్ల కొన్ని 100 మంది పిల్లలు చచ్చిపోతున్నారని నువ్వు ఎట్లా కన్ఫర్మేషన్ ఇస్తావు? నువ్వు జర్నలిస్టువా, రిపోర్టర్వా, లేదు అంటే అసలు ఏదో మైక్ దొరికింది అని మాట్లాడుతున్నావు నాకు తెలియదు. నేను ఒక్కనే కాదు, చాలా మంది ఇవే క్వశ్చన్స్ అడుగుతాను. నీ కాడ ఏ ఆధారాలు ఉన్నాయి? నువ్వు ఫస్ట్ ఒక కల్తీ జరుగుతుంది పలానా చోట, కల్తీ ఫుడ్ అమ్ముతున్నారంటే ఫస్ట్ నువ్వు ఇన్ఫార్మ్ చేయాల్సింది ఫుడ్ డిపార్ట్మెంట్కి. ఇచ్చావా? ఇయ్యలే. నువ్వు అంత బాధ్యత గల వ్యక్తివి కదా. ఫుడ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చి ఫుడ్ డిపార్ట్మెంట్ వచ్చి దాంట్లో కల్తీ ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రోజు నువ్వు మాట్లాడు. 100% నీకు మేము సపోర్ట్ చేస్తాం. చిరు వ్యాపారస్తుడు తిప్పి కొడితే 4 రోజులు మేడారం జాతర, అక్కడ కొన్ని 100 మందిలో కొన్ని కోట్ల మంది వస్తూ ఉండి పోతా ఉంటే అంతమంది కా నుంచి దరిద్రానికి కనీసం ఒక రోజుకి ఒక 1000 రూపాయలు వెనకేసుకుని 4000 వెనకేసుకుని ఇంటికి పోయేటోడు రోజుకి, అన్ని ఖర్చులు పోను. ఆ 4000 కూడా పొట్ట మీద కొట్టావు నువ్వు వాడికి. రేపు పొద్దున పోయి ఎక్కడైనా బతకాలన్నా కూడా జీవనాధారం మీద ఇచ్చినావు. టోటల్ కాంపెన్సేషన్ ఎవరు ఇవ్వాలి? దీనికి ఇంత నష్టపరిచినావు, మానసికంగా కృంగదీసినావు. ఇంకా వాళ్ళ వెనక సరైన గైడ్ లైన్స్ ఉంటే కనుక వాళ్ళ మీద కేసేస్తా నువ్వేం చేస్తావు? పొట్టకూటి మీద కొట్టినావు, మానసికంగా కొట్టినావు, మెంటల్ గా డిస్టర్బ్ చేసినావు, అన్ని రకాలుగా ఇప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అయ్యి చాలా డిప్రెషన్ లో ఉండిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఎవడైతే తినాలంట మొత్తం పెట్టి, ఇంకేమైనా ఉంటే పెట్టు. తింటాడు. ఎందుకు తిండు ఆయన? ఇప్పుడు తిన్నాడు, పడిపోయిండా, ఫిట్స్ వచ్చి పడిపోయిండా? నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేసినావా? అసలు తినని ఫోర్స్ చేయడానికి నువ్వెవరు? ఆయన ఎవరికి అడిగిన పోయి తినని కుక్కుతాండా నోట్లో? కుక్కుతాండా అంటన్నా, లేకపోతే నీ నోట్లో కుక్కిండా తిను అని? ఇష్టం ఉన్న వాళ్ళు, దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. సమాజంలో ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. సమాజంలో ఏది మంచిది ఏది చెడు అని ఒక చిన్న పిల్లగాడికి కూడా ఈ రోజుల్లో ఐడియా ఉంటుంది. ఇది తింటే ఎట్లుంటది, ఇది తినకపోతే ఎట్లుంటది అని ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ ఉంది. అర్థమైందా? వాళ్ళు తిని ఆ టేస్ట్, దాని ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. ఓకేనా? అసలు అది ఎంత కాదండి, ఇది కల్తీ. కోసేపు కల్తీనే అనుకుందాం. కల్తీ ఎక్కడ జరగట్లేదా? నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు అంత రిపోర్టర్ కదా, ఇరగబడి నిజాలని బయట పెట్టే జర్నలిస్టు కదా, పో పాల ఫ్యాక్టరీలకు వెళ్ళు, పాల ప్యాకెట్ల కాడికి వెళ్ళు, కోళ్ళ ఫారాలకు వెళ్ళు. ఎంతమంది చిన్న పిల్లలు తొందరగా వాళ్ళ ఏజ్లలో మెచ్యూర్ అవుతున్నారు. ఏజ్ టైం పీరియడ్ రాకముందే మెచ్యూర్ అయిపోతున్నారు. దేనివల్ల? కల్తీ. వాటి మీద ఫైట్ చేయి. అవి సాధ కాదు. ఎందుకంటే వాటి మీద ఫైట్ చేస్తే కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లు, వాళ్ళు డబ్బున్నోళ్ళు, వాళ్ళ ప్రజలను తట్టుకోలేవు.
అదే ఇలాంటి వాడు అనుకో ఏముంది, నీకు కంటెంట్ దొరికింది. ఇగో చూడు పాపం, పడుతున్నావు మరి చెప్పు. అసలు ఈ లోగోకి, ఇలాంటి లోగోకి ఏ మీడియాకైనా దీనికి ఎంత వాల్యూ ఉంటుందో నీకు తెలుసా? ఈమెను అందరూ కూడా, చాలా వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈమె ఒక రిపోర్టర్ అనుకున్నారు. రిపోర్టర్ కాదు, ఆ మేడారం జాతరకు వచ్చిన ఒక భక్తురాలు మాత్రమే. అసలు ఆమె చేతికి ఈ లోగో ఎందుకు ఇచ్చినావు? నీకు ఏ రైట్స్ ఉన్నాయని ఇచ్చినావు? అసలు ఏమో ఏ రైట్స్ ఉన్నాయని వాళ్ళు అడుగుతుంది. తినకాడ పడేసి కాదు, ఎందుకు శిక్ష పడుతున్నావు? చూడు, తిను అంటాం ఆమె, తిన్నకాడికి అక్కడ పడేసే జాలే కానీ అంటే మీ ఇష్టం. పాపం వాడు ఒక ఆయన కీ ఇచ్చిన ఒక బొమ్మలాగా మీకు కనబడుతుండు. చేసే టైంలో ట్విస్ట్ ఏంటంటే ఉన్న పోలీసులకు పట్టించిన వాడే మళ్ళీ బయటకు వచ్చాడు. పోలీసులు పట్టించి బయటకు రాకుండా ఏం చేస్తారా? పోలీసులకు కూడా తెలుసు వాడు చిరు వ్యాపారస్తుడు అని. పోలీసులు వాడు ఏమైనా మానభంగాలు చేసిండా, మర్డర్లు చేసిండా, లేకపోతే కోట్లలో స్కామ్ చేసిండా? వాడటువంటిదే కదా. రేపు అంత పెద్దోళ్ళే తెల్లారికల్లా వస్తున్నారు. అది పెద్ద కేసు నువ్వు పెట్టానమ్మంటే లోపల సంవత్సరాలు ఉండిపోవాలి. కేసు పెట్టిన బయటకు వచ్చేసిండని చెప్తున్నావు. ఇవన్నీ చూడు, ఇదంతా మెత్తగా అయిపోయినాయి. ఇది నేను ఫస్ట్ డే 1 తీసిన వీడియో. అరే ఎదవా అనొద్దు, నువ్వు ఒక తోటి రిపోర్టర్వే. బండి అన్నాక మెత్తగానే ఉంటది, గట్టిగా ఉంటే ఖరాబ్ అయినట్టు. ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా ఎదవా నీకు? మళ్ళీ మాట్లాడుతున్నావు. బండి అంటేనే మెత్తగా ఉండేదే బండిరా బాబు. ఎంత మెత్తగా ఉంటుందో అంత ఫ్రెష్గా ఉన్నట్టురా. ఆ మాత్రం నీకు ఐడియా లేదు. ఎవరు ఇచ్చారు? నేను కూలి అమ్ముతున్నాను సార్, కూలి అమ్ముతున్నాను సార్. ఏం పేరు? పేరు నా పేరు ఒలి సార్, ఒలి సార్. కర్నూలు సార్ మాది, కర్నూలు. అసలు సమాజం ఎటుపోతుంది? ఒక ముస్లిం అయితే చాలు ఒక టెర్రరిస్ట్ లాగా చూడటం. ఒక ముస్లిం అయితే చాలు వీడు టెర్రరిస్టే. వీడు ఫుడ్ జిహాదు, లవ్ జిహాదు, ఇంకా ఏ జిహాదులు కలిపితే ఆ జిహాదులు కలపడమే. ఇక ఏదైనా రేపు పొద్దున నీతో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడినా ఫేస్ టు ఫేస్ జిహాద్ అంటారేమో. మరి అంత దారుణంగా తయారు చేస్తున్నారు ఎందుకు సొసైటీని మీరు? అసలు ఇలాంటి ఛానల్స్ ని రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేసి పడేయాలి. ఇలాంటి ఛానల్స్ ని చిరు వ్యాపారస్తుల మీద నీ ప్రతాపం చూపెట్టు. ఎవడి మీద చూపెడతావు? గవర్నమెంట్ మంచి వర్క్ చేస్తుందా లేదా దాని మీద చూపెట్టు. లేదా కల్తీ ఎక్కడ జరుగుతుంది, పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడున్నాయి వాటి మీద చూపెట్టు. అది చేత కాదు. అట్లెందుకు చేతనైతే మన జనాలు కూడా అంతే ఉన్నారు. ఇలాంటోడు అన్యాయం జరుగుతుంది అని అంటే వ్యూస్ మీద వ్యూస్, మిలియన్స్ మీద వ్యూస్ వస్తూ ఉంటాయి, చూస్తారు. వేరే వాడిది ఎందుకు చూస్తారు? వాడికి మీరు చేసేటోడికి ఎంకరేజ్మెంట్ ఇస్తేనే కదా వాడైనా సరే కొంచెం చూసి ఓకే వీళ్ళని ఎంకరేజ్ చేయాలనిపించేది. మీరు అట్లాంటివి నచ్చవు. మరి ఎంత దారుణంగా ఉందంటే అసలు మొత్తం టార్గెట్ సోషల్ మీడియాలో. చూడండి, సచివాలయం దగ్గర ఫుడ్ జిహాద్ అంట. సచివాలయం దగ్గర ఏంది స్వామి ఫుడ్ జిహాద్? జిహాద్ అనే పదమే రాంగ్ పదం. ఖమ్మం, తెలంగాణ ఎక్కడ చూసినా ఇలాంటి ట్రక్స్లలో అమ్ముతున్నారు. అట్లని చెప్పి వాళ్ళందరూ టెర్రరిస్టులా? ఫుడ్ జిహాదా? పో కంప్లైంట్ లీగల్గా పో. కంప్లైంట్ ఇచ్చి లీగల్గా పోయి ఓకే ఈ నెయ్యిలో ఈ కల్తీ ఇంత జరుగుతుంది, వాళ్ళు ఇంకా తయారు చేసే వాళ్ళతో నేను మాట్లాడా. మా సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళతో తయారు చేస్తే పాలతో చేయరంటే ఇది ప్యూర్ గేదె పాలతోనే చేస్తారంట. గేదె పాలు, బొంబాయి రవ్వ, పంచదార ఈ 3 తప్ప ఏది కలపమన్నా మేము కలిపేది ఇదే. బొంబాయి రవ్వ రేట్ తక్కువ కాబట్టి సో మాకు ఒక 4,000 పెడితే 50 కేజీలు వస్తుందంట. అర్థమైందా? ఒక 4,000 5,000 డబ్బులు ఫండింగ్ ఇన్వెస్ట్ చేస్తే ఒక 50 కేజీల కోవా బన్ తయారవుతుందన్న. రవ్వతో చేస్తాం మేము, పంచదార వాడతాం, పాలు వాడతాం. పాలు కూడా ఎక్కడిదో వాడరు, మీలాగే పొద్దున్న లేస్తే పాల ప్యాకెట్ తెచ్చుకొని వాడరు. ప్యూర్ గేదె నుంచి తెచ్చినాయి, ఫ్యాట్ ఎక్కువ ఉన్న నెయ్యి, ఫ్యాట్ ఎక్కువ, కొవ్వు ఎక్కువ ఉన్నది, మేగడ ఎక్కువ ఉన్నది సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటారంట. వాళ్ళని ఇంకా ప్యూర్గా ఉన్నారు. పాల ప్యాకెట్ వాళ్ళకన్నా అధ్వానంగా లేరు వీళ్ళు. సో ఇంత సిస్టమ్ ఉంటే మీరు ఆఫ్టర్ ఆల్ हिंदी आता है, इंग्लिश आता है, तेलुगु आता है, कौन सा लैंग्वेज आता है? हिंदी आता है, कौन सा राष्ट्र का है? అసలు ఎక్కడి నుంచి వస్తే ఏంది స్వామి నాకు అర్థం కావట్లేదు. బీహార్ నుంచి వస్తే ఏంది, ఎక్కడి నుంచి వస్తే ఏంది? వాడు బతకడానికి మన తెలంగాణకు వచ్చిండు. అలాంటి వాడికి ఒక బతుకు తెరువు చూపెట్టండి. వాడు ఎక్కడి నుంచైనా రాని. జేబులో ఆధార్ కార్డు ఉందా, జేబులో 500 రూపాయలు ఉన్నాయా, నీకు తెలుగు వచ్చా, హిందీ వచ్చా, ఇవన్నీ నీకు ఎందుకు? అసలు ఒక ముస్లింని ఫస్ట్ ఆ వేలో ఆలోచించడం పక్కన పెట్టండి. అందరూ
మన అందరేమో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ బాయ్ బాయ్ అంటేనేమో మీరేమో నువ్వు ముస్లింవి ఇక్కడ అమ్ముకోవద్దు, నువ్వు హిందువి ఇక్కడ అమ్ముకోవద్దు, ఇట్లా తయారై వస్తున్నారు. మరి ఏం ఉద్ధరి చేయడానికో ఏం చేయడానికో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ వెళ్ళిపోతారు. ఒక్క బ్రెడ్ సార్ 20 రూపాయలు దొరుకుతున్నది, బ్రాండెడ్ బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. బయట నుంచి వచ్చి 10 రూపాయలకు వస్తుందని మన హిందువులు 10 రూపాయల ఐటమ్ అని కాదు, దాని మెయిన్ బేస్. చూడండి, వీడెవడో హిందువులు అని అంటారు. అసలు హిందువు ముస్లిం అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? మనిషి ఈజ్ ఏ మనిషి, హ్యూమన్ ఈజ్ ఏ హ్యూమన్. అట్లా ఆలోచించండి. ఇప్పుడు వీడేంటి, ఇప్పుడు వీళ్ళ కాడికి పోయి బ్రాండెడ్ కంపెనీ తీసుకొని సపోర్ట్ చేసి వాళ్ళ వల్ల మీ బన్న వ్యాపారం నష్టం వస్తుంది, సో మీ దానికి నేను ప్రమోట్ చేస్తా, ఇలాంటి చోట్ల కొనుక్కోండి అని చెప్పి. చూడండి, బ్రాండ్ బన్స్ అంట, బ్రాండెడ్ కనబడేటట్టు కెమెరా ముందు పెట్టుకొని నాకు ఎంతో కొంత చిల్లర డబ్బులు ఇవ్వండి, నేను వాళ్ళని దిగజారుస్తా, మిమ్మల్ని పైకి లేపుతా అని బేరం కుదుర్చుకున్నట్టుంది. అంతే ఉంది ఇప్పుడు అక్కడ వ్యవస్థ చూస్తే. 10 రూపాయల ఐటమ్ వెనుక ఎంత నష్టం అనేది ఆలోచించాలి. మీరు తీసిందంతా 100% కరెక్ట్, దానికి అందరు సహకరించాలి. ఎందుకంటే నీకు బిజినెస్ పెరగాలి కదా, నీకు బిజినెస్ పెరగాలి కాబట్టి వాడు చేసింది కరెక్ట్. చిరు వ్యాపారస్తుల మీద పడి షోరూమ్స్లలో, డీమార్ట్లలో, పెద్ద పెద్ద కంపెనీలు, మోర్లలో, వాటిలలో బిజినెస్ పెంచుకోవాలి. అదొక స్ట్రాటజీ. వాడికి వీడు అమ్ముడు పోయిండు, అది జర్నలిజం. అట్లా తయారైపోయింది వ్యవస్థ. ఇండియా आता ఇప్పుడు తినేసి ఇక్కడ వెళ్ళిపోతారు. ఒక్క బ్రెడ్ అధికారం బన్ కోవా బండి ఏదైనా వచ్చిందంటే, కోవా బన్ కి సంబంధించినటువంటి బండి వచ్చిందంటే చిన్న చిన్న పిల్లలు పోయి తింటా ఉన్నారు. సో ఈ తినడం వల్ల చిన్న చిన్న పిల్లలు ఇప్పటి నుంచి ఇన్ఫర్టిలిటీ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతా ఉంటుంది. అరే బాబు, గోవా పన్ను వల్లనే కాదురా బాబు. ఒకవేళ కావచ్చేమో, నా కాడ కూడా ప్రూఫ్స్ లేవు, కావు అని నేను కూడా చెప్పట్లేదు, కావచ్చేమో. పాల ప్యాకెట్స్ ఉన్నాయి, కోళ్ళ ఫార్మ్స్ ఉన్నాయి, చికెన్ షాపులు ఉన్నాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి. ఏం ఉద్ధరించినావు? పో ఒక రెస్టారెంట్కి పో, పిస్తా హౌస్, పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి కదా, పో. దమ్ముంటే ఆడికి పోయి ఇట్లా మైక్ పెట్టు. ఉండదు, ఆ దమ్ము ఉండదు. ఎందుకనంటే వాడు డబ్బులు ఇయ్యడు, వ్యూస్ రావు, జనాలలో చూడరు, డేకరు. అదే ఇలాంటి పేదోడు అనుకో, టార్గెట్ చేసిన పాపం వాడు ఏడుస్తాడు, ఆ ఏడ్చిన కంటెంట్ కూడా మీ కంటెంటే. అట్లా తయారైపోయింది వ్యవస్థ. బరాబర్ చెప్తున్నా కదా, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నువ్వు చేసింది చాలా రాంగ్. చిన్న వ్యాపారస్తుల్ని అంత టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఈ రోజు అతని కోసం చాలా మంది స్టాండ్ తీసుకున్నారు. సోషల్ మీడియా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మా లాంటి జర్నలిస్టులు కానీ, అలాంటి చిరు వ్యాపారస్తులకు అన్యాయం జరిగిందంటే నువ్వు ఒక జర్నలిస్ట్ అయినా వదిలిపెట్టావు. ఒకటి బాగా గుర్తుంచుకో, నువ్వు అది 100% చేసింది రాంగ్. నీ కాంటాక్ట్ నెంబర్ నా కాడ లేదులే కానీ, నీ నెంబర్ కోసం ట్రై చేసా కానీ ఎత్తట్లేదు, బిజీ పెట్టుకున్నావు. ఎందుకే అంత భయం నీకు? ఎందుకు? ఉద్ధరించినావు, ఏదో చేసినా అనుకున్నావు కదా, నువ్వు చేసింది కరెక్ట్ కదా. రా ప్రెస్ మీట్కి రా, పబ్లిక్ ఎక్కడికి వస్తావు అక్కడికి రా, వస్తావు. చిరు వ్యాపారస్తులందరి తరపున మేము మాట్లాడతాం, నువ్వు పెద్ద వ్యాపారస్తుల తరపున మాట్లాడతావా? చేసింది కరెక్ట్ అనుకుంటున్నావా? నువ్వు ఒక సంస్థలో పని చేస్తున్నావు, సంస్థ నీది కాదు, నువ్వు ఒక సంస్థలో పని చేసేటోడివే. నువ్వు ఒక యాక్షన్ తీసుకునే ముందు ఈ సంస్థకి ఎంత ఎఫెక్ట్ పడిద్దో చూసుకో. రేపొద్దున ముస్లిం సోదరులందరూ కూడా ఆ ఛానల్కి రిపోర్ట్ కొడితే, ఆల్రెడీ సంఘాలు సిద్ధమవుతున్నాయి కూడా. చిరు వ్యాపారస్తులు ఒక ముస్లిం అయితే అది సంగతి, పేరు చెప్పగానే అది సంగతి. పేరు చెప్పుకుంటే నా పేరు వలి అని, అది సంగతి. ఏం సంగతి? అది ఏముంది? ఏం నష్టపోయింది? పోనీ ఎవరైనా చచ్చిపోయిందా? కోవా బండ్లు ఎవరైనా తింటూనే ఉన్నారు. మరి దారుణం అంటే ఎంత దారుణంగా ఉన్నారంటే మీరు, ఆల్ఖైదా తీవ్రవాదులు కూడా మీ అంత దారుణంగా ఉండరు, అట్లా చేస్తారు. ఏదంతా పైసా 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 అయిపోయింది. అందరిని తిట్టినో ఇక్కడికి వచ్చి ఒక షాప్ కాడికి పోయి ఈ షాప్లో కొనుక్కోవడానికి ప్రమోట్ చేసినావు, క్లోజ్ అయిపోయా. నీకు కావాల్సిన బిజినెస్ వచ్చింది. అవతలోడు వీడు బతికేమైపోవాలి, ఇలాంటి వాళ్ళ బతికేమైపోవాలి పాపం, ఇలాంటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి. నీకు ఈ ఇష్యూ దిగానే జర్నలిస్టులు అందరూ, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అందరూ నాతో పాటు నడుస్తారు అనుకున్నావేమో, నీకు బ్యాక్ ఫైర్ అయింది. అర్థమైందా? కనబడితే కొట్టేటట్టున్నారు, అది రాంగ్. చిరు వ్యాపారస్తుల్ని నువ్వు టార్గెట్ చేసిన విధానం చాలా రాంగ్. నువ్వు టార్గెట్ చేయి, పెద్ద వ్యాపారస్తుల్ని టార్గెట్ చేయి, హ్యాపీ. అంతేలాగా నా చిన్న చిన్న పిల్లల్ని, చిన్న చిన్న వాటిని టార్గెట్ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నువ్వు అసలు? సో ఇది గనక 100% బరాబర్ చేసిన మిస్టేక్ ఇది. రేపు పొద్దున ఇంకా
చిరు వ్యాపారస్తుల కోసం ఎప్పటికీ జర్నలిస్టులు న్యాయం ఉన్న చోట 100% సపోర్ట్గా ఉంటారు. అది కల్తీ జరిగిందా కల్తీ జరగలేదా అనేది నువ్వు కాదు, నేను కాదు. నీకే రైట్స్ లేవు, నాకే రైట్స్ లేవు. ప్రభుత్వం ఉంది, దాని మీద ఎంక్వైరీ చేసుకొని ఓకే ఈ వీటిల్లో కల్తీ జరుగుతుంది, సో ఇది కనొద్దు అని ఒక జీవో రిలీజ్ చేస్తే ప్రజలు అప్రమత్తం అవుతారు. నువ్వు ఇంత సినిమా చేయాల్సిన అవసరం లేదు. నీకు అంత ప్రేమ భక్తి ఉంది కదా, కంప్లైంట్ వాళ్ళే చూసుకుంటారు. ఎంతమంది కొనట్లేదు, పెద్ద పెద్ద విఐపి కార్లలో పోయేటోళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. అన్ని బ్రాండెడ్ కొనాలంటే మా వల్ల కాదు. మరి అన్ని బ్రాండెడ్ కొనాలి, అన్ని 1000 రూపాయలు పెట్టి కోవా కేజీ కొనాలి, 2000 పెట్టి కొనాలంటే మా వల్ల కాదు. చిరు వ్యాపారస్తులకి మా వల్ల కాదు. చిరు వ్యాపారస్తులు ఉన్నారు బట్టే మాకు చిన్న చిన్న కోరికలను నెరవేరుతున్నాయి. లేదంటే నా పిల్లగాడే రేపు పొద్దున ఇన్ని కోవా బన్ కావాలి అంటే నేను పోయి బ్రాండెడ్లో కొనక్కరానా? 1000-2000 పెట్టి కొనక్కరానా కేజీ? సో ఉండొచ్చు, సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. థమ్స్అప్ తాగితే ప్రాణాలే పోతున్నాయి, మరి దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నావా నువ్వు? అది సాధ కాదు. థమ్స్అప్ తాగితే బొక్కలే కరిగిపోతున్నాయి అంటున్నారు. అలాంటి వాటి మీద రావు మీకు నోరు. జస్ట్ ఒక కోవా బన్ను దాంట్లో తిప్పి కొడితే ఒక 7 మంది కోవా వస్తుంది. బన్ను కామన్, నీకు ఎక్స్పైరీ డేట్ కావాలి బన్ను మీద. ఒక్క రోజులో అమ్ముడిపోయేదానికి ఎవడే ఎక్స్పైరీ డేట్ ఇచ్చేది నీకు? మరి అంత జనాలు పిచ్చోళ్ళగా కనపడుతున్నారా నీకు? ఏందో నాకు అర్థం కావట్లేదు. సో ఇదనే టోటల్ ఓవరాల్ గా సోషల్ మీడియా మొత్తం కూడా పాపం ఈరోజు చిరు వ్యాపారస్తుల కోసం స్టాండ్ తీసుకుంది. సో అందుకే నేను కూడా నా వంతు కూడా చిరు వ్యాపారస్తుల కోసం ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ కోసం మనం మాట్లాడాలి, మన వాయిస్ వినిపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసా. ఈ వీడియోలో ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి కానీ ఎవరిని టార్గెట్ చేయడానికి కోసం కాదు. నేను చేసింది ఒకరి కోసం, వీళ్ళ కోసం. పాపం చూస్తున్నా, చాలా వీడియోస్ చూసా, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎమోషనల్ సాంగ్స్ పెట్టి. అది ఎంత అంటే పాపం వాళ్ళ ఫ్యామిలీ చూస్తే వాళ్ళ పరిస్థితి లేనిది, ఎంత ఇబ్బంది పడాలి వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తే. సో దానికోసం వాళ్ళ కోసం మేము ఉన్నాం అని ఒక ధైర్యం ఇవ్వడం కోసం మేము ఈ వీడియో చేశాను. అంతేలేగాని ఎవరిని మనోభావాలు దెబ్బతింటానికి నేను వీడియో తీయలేదు. మెయిన్లీ ఆ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం కూడా మనం ఏం తీస్తున్నాం, ఎలాంటివి తీస్తున్నాం, ఇవి తీస్తే ఎవరికి ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ ఆలోచించుకోండి. మైక్ దొరికింది కానీ ఏది పడితే అది మాట్లాడొద్దు. సో ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి రిపీట్ చేయొద్దు అనుకుంటున్నా. 100% జర్నలిస్ట్ సంఘాలని నీ మీద యాక్షన్ తీసుకుంటే, ఎందుకంటే నీ ఇలాంటి వాడి వల్ల మరీ పావులకి 10 రూపాయకి దిగజారేటోళ్ళు అయిపోయినావు జర్నలిస్టులు అంటే. సో అది కూడా చూసుకోండి. 100% రానున్న రోజుల్లో ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దని కోరుకుంటున్నా. ఎప్పటికైనా మా టచ్ స్టూడియోస్ ఇలాంటి చిరు వ్యాపారస్తుల కోసం అండగా నిలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.